భవానీ గారు అందరూ కూర్చోవలసిందే కోరుతాం. జాయినింగ్ జరిగిన కార్యక్రమం అయిపోయిన తర్వాత సభను ముగిస్తామండి. అలాగే మరో కొన్ని డివిజన్ నుంచి హలో అమ్మా ఝాన్సీ బ్యాచ్ పైకి రమ్మనండి ఆడవాళ్ళ ముందు. అలాగే ప్రేమిల బ్యాచ్ అమ్మా కోటమ్మ మీ ఆశయాలు నచ్చి రెడ్డప్పనాయుడు గారి నాయకత్వంలో నడవాలని పార్టీలో జాయిన్ అవుతున్నారు. మీరు అడిగి దొరకండి బాబు. తర్వాత 18వ డివిజన్ నుంచి కార్యకర్తలందరూ కూడా కొత్తగా జాయిన్ అయ్యే కార్యకర్తలు కూడా రావాలి. 18వ డివిజన్ నుంచి ఆవిడ శ్రీదేవి ఆవిడ చెప్పేస్తుందండి. ఆవిడ పార్టీ సభ్యత ఉంది. మహిళలందరూ జాయిన్ అయ్యే మహిళలందరూ స్పీడ్గా కానీ పాటలు ఆపండి బాబు. పద్దెనిమిదో డివిజన్ నుంచి చిక్కవరపు శ్రీను, మిరప మహేష్, మిరప మనోహర్, మా ఊరి వరుణ్ మహేష్, సాయి ఎలగ రాజేష్, వానపల్లి సాగర్, బి స్వరూప్, గజవాడ స్వరూప్, కందమాల మహివర్ధన్, శ్యామ్ కుమార్, భారత్ కుమార్. మీరందరూ కూడా నెక్స్ట్ రెడీగా ఉండాలి జాయినింగ్ లో. ఎవర్రా మీరంతా? మోరీ సాయి గారి బ్యాచ్ కూడా రావాలి ఫాస్ట్గా. మూడో డివిజన్ ఓలిపల్లి సాయి బ్యాచ్ కూడా ఎదురు రావాలి. వాళ్ళందరూ తర్వాత మిగిలిన మూడో డివిజన్ ఓలిపల్లి సాయి అండ్ బ్యాచ్. తర్వాత 17వ డివిజన్ నుంచి జీ ద్వారకా రావాల్సిన కోరుతున్నాం. తర్వాత 13వ డివిజన్ నుంచి ఈ మణి గారు, 30వ డివిజన్ వరలక్ష్మి, వారు మెట్రో ఉన్నాం నవీన్ రావాల్సిన కోరుతున్నాం. నాగసాయి, సాయి, మాము, నరేష్, సురేష్, నాగు వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. 13వ డివిజన్ నుంచి వాసు వచ్చారా? నేను శివుడు మాట్లాడతాను, అది గంట తీసుకోలేదు, నేను తీసుకోగలను అంతే కదా. మిగతాదంతా సేమ్ టు సేమ్.
ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మేము ఎవరి ద్వారా అయితే జాయిన్ అయిన వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు పేర్లు ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మా ఆఫీస్లో ఇవ్వండి. జాయిన్ అయ్యి కొత్తగా జాయిన్ మీ బ్యాచ్ అన్ని కూడా పేర్లు పోరాము మన ఆఫీస్లో గంగరాజు గారు చెప్పండి. ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్ అవ్వాలి. సముద్రంలో మన కాళ్ళ దగ్గర కూర్చొని మరుగుదు, తుఫాను ముందు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవరికి పొంగి సవాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతు ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. ఒకటే, దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము తిరుగులుస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తాము. మా అందరి కోసం బోటు అనే బోటు మీద ఉన్న సముద్రమే దాటాం. మరొక మిత్రమా, మరొక ప్రభుత్వాలకి ఇదే మన మాట. బాహు పట్టిన పట్టుక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు క్రియాలలో ముళ్ళు కథలు లేకుంటే మంత్రంతో తలకిందైపోతుందా? పాలకుల తుడికి ఒక తుడికాలం చేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? మనుషులు దానికి నిల్చుంటే నరజాతి పుస్తకం పరిసమాప్తమవుతుందా? నలభై 45వ డివిజన్ నుంచి ఐబీఎం యూత్ వారు జాయిన్ అవుతున్నారు. వారిని కూడా వేదిక దగ్గర రావాల్సిన కోరుతున్నాం. కనకారావు అని శేఖర్ కుమ్మరేవు 21వ డివిజన్కి రావాల్సిన కోరుతున్నాం. 45వ డివిజన్ ఐబీఎం యూత్ రావాలి. మతిలేని పాలనకి మందే పెట్టు, మన బతుకులు మార్చేద్దాం. పరశురాముడు వచ్చినాడు, కలిగినాడు కాదు కోటు వేయదు. చూసి ఆ బాధలు కనపడుతూ తన సొంతం చేసినాడు. పరశురాముడు వచ్చినాడు, పరశురాముడు వచ్చినాడు, ఓలమ్మ సిద్ధమ్మ కోనసీమ పెద్దమ్మ లెక్కలేని పాలనలోన ముక్కలైన చెల్లెల కోసం ఈ
దిక్కుమాలిన రాజ్యంలోన అరే అన్నదాతల ఆయువు కోసం అంతదంత నిలిచినాడు ఆ మాను కడిగినాడు వరుసగా నిలిచినాడు చూడన్న ప్రజల కొరకు నిలిచిన ఏలూరు నగర కమిటీ ఉన్న కమిటీ వాళ్ళందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక గ్రూప్ కూడా దిగుతాం. ఏలూరు నగర కమిటీ జనసేన పార్టీ నగర కమిటీ వాళ్ళందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రూప్ కూడా దిగుతాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నాయకత్వం. ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇది మన